హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఆర్ఆర్బీ గ్రూప్ డి నోటిఫికేషన్కి ఆల్రెడీ అప్లై చేసేసారు కదా. బట్ ఇప్పుడు కొంతమందికి ఏం డౌట్ వస్తుందంటే ఆర్ఆర్బీ గ్రూప్ డికి అప్లై చేసేసాము, బట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంది అనేది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కదా. ఇప్పుడు ఈరోజు ఏంటంటే నేను చేసే వీడియో ఏంటిదంటే ఇప్పుడు ఏ రోజు ఏ టాపిక్ చదవాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి అని చాలామంది స్టూడెంట్కి కన్ఫ్యూజన్గా ఉంటుంది కదా. ఆ కన్ఫ్యూజన్ని దూరం చేయడం కోసమే 80 డేస్ స్టడీ ప్లాన్ తీసుకొచ్చానండి. మీరు జస్ట్ ఆ రోజు పర్టికులర్గా ఏ చాప్టర్ ఉంది, ఏ టాపిక్ ఉందో ఆ టాపిక్ ప్రిపేర్ అయితే చాలు. ఏ టాపిక్ ప్రిపేర్ అవ్వాలనేది కూడా నేనే మీకు ఆ ప్లాన్లో వివరిస్తాను, ఓకేనా. అలాగే మీరు థంబ్నెయిల్లో న్యూ ఆస్పిరెంట్స్ అని పెట్టారు కదా. ఎందుకు పెట్టానంటే దానికి ఫస్ట్ టైం గ్రూప్ డీకి అప్లై చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు కదా. వాళ్ళు ఎలా చదవాలో, స్టడీ అంటే ఎలా చదవాలి, కొంచెం కన్ఫ్యూజన్లో ఉంటారు వాళ్ళు. అంటే ఏ విధంగా చదవాలి, ఏ చాప్టర్ చదవాలి, ఏ టాపిక్ చదవాలని కొంచెం కన్ఫ్యూజన్లో ఉంటారు కదా. అందుకే ఈ స్టడీ ప్లాన్ అనేది వాళ్ళ కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చానండి. ఈ స్టడీ ప్లాన్ అనేది యాక్చువల్గా, ఓకేనా. మీకు ఇంకొక డౌట్ కూడా రావచ్చండి. కొంతమంది ఇప్పుడు ఏమని అడుగుతారంటే దీనికి ఇప్పుడు కొత్త వాళ్ళైనా పాత వాళ్ళు దీనికి ప్రిపరేషన్ దీన్ని ఫాలో అవ్వడానికి ఉండదా అని చెప్పేసి అంటే లేదండి, ఇది అందరి కోసం. బట్ న్యూ ఆస్పిరెంట్స్కి అయితే ప్రత్యేకంగా, అంటే వాళ్ళకి కొంచెం క్లారిటీ రావడం కోసం. మిగతా వాళ్ళు ఎలాగో పాత స్టడీస్ చేసే ఉంటారు కదా, వాళ్ళు సొంతంగా ప్లాన్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే దీన్ని కూడా ఫాలో అవ్వచ్చండి. దీన్ని ఫాలో అవడం ఏంటంటే దీన్ని ఫాలో అవడం వల్ల మీరు కంపల్సరీగా జాబ్ సంపాదించుకుంటారండి. ఈజీగా చెప్తున్నాను నేను. 80 మార్క్స్ ఈజీగా గెయిన్ చేయొచ్చు మీరు. నేను కంపల్సరీ చెప్తున్నా దీనికైతే. కాకపోతే డైలీ ఎగ్జామినేషన్ అండి. డైలీ ఏ చాప్టర్ ఉంది, డైలీ ఈవినింగ్ ఎగ్జామ్ రాసుకోవాలి, వీక్లీ ఎగ్జామ్ ఉంటుంది. నేను ఇచ్చే షెడ్యూల్ ఇప్పుడు ప్లాన్ అనేది ఆ విధంగానే ఉంటుంది, ఓకేనా. ఇక నెక్స్ట్ ఇంకొక డౌట్ కూడా రావచ్చు. జాబ్ చేసుకుంటూ గ్రూప్ డి ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఎట్లా చదవాలి, ఎట్లా ప్లాన్ చేసుకోవాలని కూడా వాళ్ళు కూడా కొంచెం ఆలోచిస్తూ ఉంటారు కదా. వాళ్ళ కోసం కూడా నేను స్టడీ ప్లాన్ రెడీ చేస్తున్నానండి. ఒక 2 to 3 డేస్లో నేను వీడియో అప్లోడ్ చేసేస్తాను, ఓకేనా. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే ఒక రిక్వెస్ట్ అండి, వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా వీడియోస్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను షేర్ చేయమని ఎందుకు అడుగుతున్నానంటే మీకు కాకపోయినా మీ ఫ్రెండ్స్కి కూడా యూజ్ అవుతుంది కదా అనే కాన్సెప్ట్తోనే చెప్తున్నానండి, ఓకేనా. ఇలా ఇప్పుడు షేర్ చేయడం వల్ల వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కదా. వాళ్ళు కూడా కొంచెం వాళ్ళకి తెలియకపోతే వాళ్ళు కూడా ప్రిపేర్ అవుతూ ఉంటారు కదా. అందుకని చెప్పేసి అలా చెప్తున్నాను, ఓకేనా. కానీ ఇంకోటి ఏంటంటే ఈ 85 డేస్ స్టడీ ప్లాన్ అనేది మీరు క్లియర్గా అర్థం అవ్వాలంటే లాస్ట్ వరకు చూడాలండి. వీడియో లాస్ట్ వరకు చూస్తేనే మీకు ఇలా ఈ 85 డేస్ ప్లాన్ అనేది క్లియర్గా అర్థమవుతుంది, ఓకేనా. ఇంకా వీడియోలోకి వెళ్దామండి, ఓకేనా. ఇంకా వీడియోలోకి వెళ్ళినట్లయితే ఆర్ఆర్బీ గ్రూప్ డి 85 డేస్ టైం టేబుల్ అండి, ఓకేనా. నేను యాక్చువల్గా స్టడీ ప్లాన్ అనొచ్చు, లేదంటే టైం టేబుల్ అనొచ్చు. యాక్చువల్గా టైం టేబుల్కి స్టడీ ప్లాన్కి డిఫరెంట్ ఉంటుందండి. టైం టేబుల్ అంటే ఏ టైంకి లేవాలి, ఏ టైంకి చదవాలి దాన్ని టైం టేబుల్ అంటారు. యాక్చువల్గా స్టడీ ప్లాన్ ఇది. నేను అందులో స్టడీ ప్లాన్ అని రాశాను, ఇక్కడ టైం టేబుల్ రాశాను. దీనికి కూడా మీరు క్వశ్చన్లు అడగవచ్చు, ఓకేనా. మీరు ఏ విధంగా అనుకుంటే అది. ఇదైతే నేను స్టడీ ప్లాన్ అనేది చెప్తాను, ఓకేనా. ఆర్ఆర్బీ గ్రూప్ డి 85 డేస్ టైం టేబుల్ 100 out of 80 మార్క్స్. నేను ఈ చెప్పే స్టడీ ప్లాన్ కనుక మీరు ప్రిపేర్ అయితే 100 out of 80 మార్క్స్, 80 మార్క్స్ వరకు ఈజీగా గెట్ అవుతారండి. మీకు కంపల్సరీ జాబ్ వస్తుంది, ఓకేనా. నేను చెప్పే ఇప్పుడు స్టడీ ప్లాన్ వల్ల ఇక్కడ చూశారు కదా, డేస్, అర్థమెటిక్, రీజనింగ్, తర్వాత జనరల్ సైన్స్ 3 చాప్టర్లు అండి. నేను జనరల్ అవేర్నెస్ గురించి నేను లాస్ట్కి చెప్తాను, ఎందుకంటే దానికి అంత ప్రయారిటీ ఇవ్వకండి. అది చాలా పెద్ద సముద్రం అది. దాని గురించి లైట్ తీసుకోండి మీరు, ఓకేనా. ఎందుకంటే లాస్ట్లో టైం ఏమన్నా మిగిలితే అప్పుడు చూడండి దానికి, అంతే తప్ప ఎక్కువ ప్రయారిటీ మాత్రం దానికి ఇవ్వకండి. నేను ఇవ్వట్లేదు కూడా, ఓకేనా. దీంట్లో ఇప్పుడు చూడండి, అర్థమెటిక్, రీజనింగ్ అనేది మీకు దాదాపు అర్థమెటిక్ 25, రీజనింగ్ 30, 55 మార్కులు దీంట్లోనే వచ్చేస్తుందండి. జనరల్ సైన్స్ 25 క్వశ్చన్స్, 80 మార్క్స్ టోటల్ 80 మార్క్స్కి మీరు ఈ చాప్టర్లు కనుక టోటల్గా చదివితే మీరు ఈజీగా 80 మార్క్స్ వరకు, అంటే 70 to 80 మార్క్స్ అనేది ఈజీగా గెట్ చేయవచ్చు. ఇక 70 to 80 మార్క్స్ అంటే తెలుసు కదా మీకు. ఇక గ్రూప్ డి జాబ్ అనేది కన్ఫర్మ్ ఇక, ఓకేనా. ఇదండి. ఇక చూసుకుంటే మనకు డే 1 షెడ్యూల్ చూసుకుంటే నెంబర్ సిస్టము, నెంబర్ సిరీసు, ఇది యూనిట్స్ అండ్ మెజర్మెంట్. అర్థమెటిక్లో నెంబర్ సిస్టము, రీజనింగ్లో నెంబర్ సిరీస్, జనరల్ సైన్స్లో యూనిట్స్ అండ్ మెజర్మెంట్. తర్వాత ఈ రెండు ఎందుకు ఇచ్చానంటే నెంబర్ సిస్టమ్, నెంబర్ సిరీస్ అనేది నెంబర్ సిరీస్ మ్యాక్సిమం అన్నీ సమానంగానే ఉంటాయి. అంటే నెంబర్ సిరీస్కి వచ్చేసి స్క్వేర్లు, తర్వాత రూట్లు అవన్నీ రావాలి. నెంబర్ సిస్టమ్ కూడా అందులో స్క్వేర్స్, రూట్స్ ఉంటాయి. తర్వాత ప్రధాన సంఖ్యలని, ప్రైమ్ నెంబర్స్ అని ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఆల్మోస్ట్ ఇంచుమించు అలాగే ఉంటుంది. ఒక్కొక్క చాప్టర్ 2 రోజులు ఇచ్చానండి.
పెద్ద చాప్టర్ అయితే 2-3 రోజులు ఇచ్చాను, చిన్న చాప్టర్లు అయితే ఎక్కువ రోజులు ఇవ్వలేదు నేను. ఓకేనా. డే 1 నెంబర్ సిస్టము, నెంబర్ సిరీస్, యూనిట్స్ అండ్ మెజర్మెంట్. ఈ 3 చాప్టర్లు మీరు ఏ రోజు ఏ టైంకైనా లేవండి, మీరు ఏ టైంకైనా లేవండి, ఏ టైంకైనా చదవండి. కానీ ఆ రోజులో డే 1లో ఈ 3 చాప్టర్లు అనేది కంప్లీట్ చేసేయాలి. ఓకేనా. కంప్లీట్ చేసి సాయంత్రం పడుకునే ముందు ఈ 3 చాప్టర్లకి మీరు ఎంత చదివారు, మీరు ఎంతవరకు చదివారో అంతవరకు ఎగ్జామ్ రాసుకోండి. ఓకేనా. ఈవినింగ్ టైంలో ఎగ్జామ్ రాసుకొని, అంటే మీకు ఎంత ఎఫర్ట్ పెడుతున్నారు ఆ చాప్టర్ మీద, మీరు ఎంత ఎఫర్ట్ పెడుతున్నారు అనేది మీకు క్లారిటీ రావాలి. అందుకోసం చెప్తున్నాను నేను. ఓకేనా. నెంబర్ సిస్టమ్, నెంబర్ సిరీస్, యూనిట్స్ అండ్ మెజర్మెంట్, ఈ 3 చాప్టర్లు ఒక రోజులో 3 చాప్టర్ రెగ్యులర్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం ఇది టైం టేబుల్ అనేది. ఓకేనా. జాబ్ చేసుకుంటూ ఉంటారు కదా, వాళ్ళకి సపరేట్ ప్లాన్ అనేది నేను చేస్తాను. దానికి కొంచెం టైం పడుతుంది, ఒక 2-3 డేస్ వెయిట్ చేయండి. ఓకేనా. ఇది మాత్రం ఏ రోజు చాప్టర్ ఏమేమి చదివాం అనేది సాయంత్రం ఎగ్జామ్ రాసుకోండి. మీరు ఎంత ఎఫర్ట్ పెడుతున్నారు అనే దాని గురించి మీకే ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పుడు నేను డే మొత్తం ఏం చదివాను, దాంట్లో ఎక్కడ మిస్టేక్ అవుతుంది అనేది మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసుకోండి. ఓకేనా. ఇక డే 1 చూసుకుంటే నెంబర్ సిస్టము, నెంబర్ సిరీసు, యూనిట్స్ అండ్ మెజర్మెంట్. నెక్స్ట్ సెకండ్ డే కూడా నెంబర్ సిస్టము, నెంబర్ సిరీస్, యూనిట్స్ అండ్ మెజర్మెంట్. మీరు ఇక్కడే అబ్జర్వ్ చేసుకోవాలి. చిన్న చాప్టర్ అయినా పెద్ద చాప్టర్కి 2-3 డేస్ ఇచ్చాను, చిన్న చాప్టర్కి అయితే ఒకే రోజు టైం ఇచ్చాను. ఇలా చేయడం వల్ల ఏంటంటే మీరు ఆ చాప్టర్ మొత్తం మీకు పర్ఫెక్ట్గా నేర్చుకుంటారు. ఓకేనా. 2-3 డేస్ మీరు అనుకోవచ్చు ఒకే చాప్టర్ 2-3 రోజులు చదివితే బోర్ కొడుతుంది, కాబట్టి అట్లా చదువుకుంటే మాత్రం ఇక మీ ఇష్టం ఏం కాదు, నేనేం చేయలేను. ఎందుకంటే మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోవాలంటే ఇలా చదవడమే. అర్థమైందా. ఈరోజు ఒక చాప్టర్ చదివి, రేపు ఒక చాప్టర్ చదివి, ఎల్లుండి ఒక చాప్టర్ చదివారు అనుకోండి, మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు, తర్వాత మళ్ళీ ఎగ్జామ్ స్కోర్ అనేది రాదు. ఓకేనా. ఇది ప్రాబ్లం. నేను అందుకనే క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను మీకు. డే 1, డే 2, డే 3 నెంబర్ సిస్టమ్. తర్వాత రీజనింగ్లో నెంబర్ సిరీస్ 2 డేస్, డే 3 ఆల్ఫాబెట్ సిరీసు, జనరల్ సైన్స్లో వర్క్, ఎనర్జీ అండ్ పవర్. ఈ 3 చాప్టర్లు ఏ రోజు ఆ రోజు ఎగ్జామ్ రాసుకోవాలండి. ముందే చెప్తున్నాను నేను, అది కూడా ఎట్లా చదవాలో కూడా చెప్తున్నాను. చదువుకోవాలి, ఈవినింగ్ ఎగ్జామ్ రాసుకోవాలి. ఓకేనా. 1, 2, 3, 4, 5, 6. 4th డే వచ్చేసి ఫ్రాక్షన్స్ అండ్ బ్యాడ్ మాస్, కోడింగ్ అండ్ డీకోడింగ్. ఇవి చిన్న చాప్టర్లు కాబట్టి ఒకే రోజు ఇచ్చాను మీకు, ఈజీగా అయిపోతుంది. ఓకే. వర్క్, ఎనర్జీ అండ్ పవర్, ఈ 2 డేస్ అయిపోతుంది. ఓకేనా. చూశారు కదా ఇప్పుడు ఎన్ని చాప్టర్లు అయిపోయినాయి. 1, 2, 1, 2, 3, 1, 2 చూశారు కదా. 2 చాప్టర్లు క్లియర్. ఎన్ని డేస్లో? 4 డేస్లో. ఇట్లా ప్లాన్ చేసుకోండి. మీకోసం చాలా మంచి ప్లాన్ రెడీ చేశాను. ఓకేనా. కొంచెం చూడండి, మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. ఇక నెక్స్ట్ సింప్లిఫికేషన్, బ్లడ్ రిలేషన్, ఫోర్స్ అండ్ లాస్ ఆఫ్ మోషన్. ఇక 6th వచ్చేసి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, డైరెక్షన్స్, ఫోర్స్ అండ్ లాస్ ఆఫ్ మోషన్. ఓకేనా. ఇది వీక్ అండి, ఒక వీక్ ప్లాను. డే 7th రోజు ఏం చేయాలంటే మీరు డే 7th రోజు వచ్చేసి రైట్ ద ఎగ్జామ్ దట్ యూ హ్యావ్ స్టడీడ్ లాస్ట్ వీక్. మీరు లాస్ట్ వీక్ ఏదైతే చదివారో దానికి సంబంధించి గూగుల్లో దానికి సంబంధించి మార్క్ టెస్ట్ రాయండి. దానికి సంబంధించి క్వశ్చన్స్ చూసుకొని ఎగ్జామ్ రాయండి. అప్పుడే మీకు క్లారిటీ వస్తుంది. నేను వీక్లో కష్టపడింది ఇదా, ఎఫర్ట్ ఇంత పెట్టానా అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. దాని గురించే ఈ డే 6 ఆ వారం రోజుల్లో మండే టు సాటర్డే ఏమైతే చదివారో సండే రోజు ఎగ్జామ్ రాసుకోండి. సండే రోజు ఏమైనా ప్రిపరేషన్ చేయడానికి ప్లాన్ చేయకండి. ఓకేనా. ఆ రోజు ఎగ్జామ్ రాసుకోండి. మీరు ఎక్కడ మిస్టేక్ అవుతున్నారు, ఎక్కడ కన్ఫ్యూజన్ అవుతారు అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకేనా. ఇక నెక్స్ట్ డే 8 యావరేజెస్ అని కొంచెం పెద్ద చాప్టరే అండి. అర్థమెటిక్లో 2 డేస్ ఇచ్చాను దీనికి. సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, సిమిలారిటీ అండ్ డిఫరెన్స్, ఇది కూడా 2 డేస్ ఇచ్చాను. 8th, 9th గ్రావిటేషన్ అంటే గురుత్వాకర్షణ, ఫిజిక్స్లో గురుత్వాకర్షణ. ఓకేనా. ఇది కూడా 2 డేస్ ఇచ్చేసాను. ఇక రేషియో అండ్ ప్రిపరేషన్ డే 10, డే 11 కూడా రేషియో అండ్ ప్రిపరేషన్. తర్వాత ఇక రీజనింగ్లో ఆడ్ మ్యాన్ అవుట్, ఇక్కడ క్లాసిఫికేషను. తర్వాత ఇక్కడ వచ్చేసి ప్రెజర్ అంటే పీడనం అండి. ఓకేనా. ఫిజిక్స్లో పీడనము. ఇక నెక్స్ట్ వచ్చేసి రేషియో అండ్ ప్రాపర్షన్, ఏజెస్, పార్ట్నర్షిప్ అనేది దాన్ని సీక్వెన్సెస్ చాప్టర్స్ అండి. నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను మీకు, అంటే ఏ చాప్టర్స్ ఎంత వెయిటేజ్ ఉంటుందని చెప్పేసి, రైల్వే మొదటిసారి ఫస్ట్ అటెంప్ట్లో ఎట్లా సాధించాలని చెప్పేసి ఒక వీడియో నేను అప్లోడ్ చేశాను గ్రూప్లో, మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఒకసారి చూడండి మీరు. ఎట్లా అంటే ఏ చాప్టర్లో ఎంత వెయిటేజ్ ఉందనే దాన్ని బట్టి నేను షెడ్యూల్ కూడా అదే ప్లాన్ చేశాను నేను. ఓకేనా. రేషియో అండ్ ప్రిపరేషను, ఏజెస్ అండ్ పార్ట్నర్షిప్ అనే 3 సీక్వెన్సెస్ చాప్టర్స్ కాబట్టి నేను ఒకే దగ్గరికి ఇచ్చేసాను. ఆ వీక్లో క్లియర్ అయిపోతుంది. తర్వాత ఆడ్ మ్యాన్ అవుట్, క్లాసిఫికేషన్ అండ్ డయాగ్రామ్స్. ఓకేనా. తర్వాత ఇందులో వచ్చేసి ప్రెజర్ అండ్ సౌండ్ అంటే ధ్వని. ఇక ఫిజిక్స్లో ఇది అయిపోయింది కదా. ఇప్పుడు ఈ వీక్ కంప్లీట్ అయిపోయింది కదా. సెకండ్ వీక్ అయిపోయింది కాబట్టి ఇక దీనికి ఏదైతే చదివారో ఆ ఎగ్జామ్ రాసుకోండి. ఇది కూడా ఎట్లా రాసుకోవాలి, ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ 2 కలిపి రాయండి.
అప్పుడే మీకు క్లారిటీ వస్తుంది, మీరు ఎంత చదివారు, మీకు ఎంత గుర్తుందనేది మీకు క్లారిటీ వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ డే 15 పర్సంటేజ్, శాతాలు. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఫిగర్ ఆడ్ ఆన్ అవుట్, మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజెస్, కౌంటింగ్ ఫిగర్స్. ఇక్కడ వచ్చేసి ఉష్ణం, ఈ లైట్, మ్యాగ్నెటిజం, అయస్కాంతత్వం. ఈ 3 చాప్టర్లు ఈ వారంలో అయిపోతాయి. ఇప్పుడు ఈ వీక్లో ఏం చేయండి అంటే లాస్ట్ 2 వీక్స్ ఏదైతే చదివారో ఇవన్నీ ఇక్కడ రాసుకోండి ఎగ్జామ్. ఓకేనా. ఇది 20 డేస్ అయిపోయింది. ఇప్పుడు ఇక నెక్స్ట్ వచ్చేసి 21 డేస్ ఎలాగో సండే రోజు ఎలాంటి చదవడానికి ప్రయత్నాలు చేయకండి. ఆరామ్సే ఎగ్జామినేషన్ రాసుకోండి, ఎంత ప్రిపేర్ అయ్యారనేది చూసుకోండి, దాన్ని బట్టి ఇది చేయండి. ఇప్పుడు ఈ ఎగ్జామినేషన్ టైంలో పండగలు ఉన్నాయి, పబ్బాలు ఉన్నాయని చెప్పేసి ఏదో ఒక రీజన్ చెప్పుకుంటా మీరు కూర్చుంటే ఇక అంతే, మీ జీవితం అంతే. ఓకేనా. కాబట్టి మీరు ఎంత కష్టపడతారో, ఎంత హార్డ్ వర్క్ చేస్తే మీరు అంతే ఇది వస్తారండి, పైకి వస్తారు. ఓకేనా. ఇది నెక్స్ట్ వచ్చేసి డే 22 టైమ్ అండ్ వర్క్, టైప్స్ అండ్ సిస్టమ్. ఈ 2 టైమ్ అండ్ డిస్టెన్స్, ట్రైన్స్ అండ్ బోట్స్ అండ్ స్ట్రీట్, ఇవన్నీ సీక్వెన్సెస్ చాప్టర్స్ అండి. ఓకేనా. తర్వాత ఇక కంప్లిటేషన్ ఆఫ్ ఫిగర్స్, స్టేట్మెంట్ అండ్ ఆర్గ్యుమేషన్, స్టేట్మెంట్ అండ్ అజంప్షన్, డెసిషన్ మేకింగ్, సిలాయిజం, ఎలక్ట్రిసిటీ, మెకానిక్స్, ఇన్వెంటేషన్స్, తర్వాత ఫిజిక్స్ ప్రాబ్లమ్స్. ఇవన్నీ చదువుకుంటే అక్కడితో ఫిజిక్స్ క్లియర్. మీకు 27 డేస్లో ఫిజిక్స్ అనేది క్లియర్ అయిపోయింది. ఓకేనా. ఇదండి. తర్వాత వచ్చేసి నెక్స్ట్ వీక్ 29 ఆ రోజు, నెక్స్ట్ సండే రోజు తెలుసు కదా ఏం చేయాలో. ఏదైతే చదివారో ఆ ఎగ్జామ్ రాసుకోవాలి, దాంతోపాటు ముందున్న వాటిని కూడా చూసుకుని ఎగ్జామ్ రాసుకోవాలి మీరు. ఓకేనా. ఆ టైం టేబుల్ ఎట్లా ప్లాన్ చేసుకోరు అనేది మీ ఇష్టం. నేను ప్లాన్ అయితే ఇచ్చాను, ఏ రోజు ఏం చాప్టర్ చదవాలనే ప్లాన్ అయితే ఇస్తున్నాను, కానీ ఏ టైంకి లేవాలి, ఎంతసేపు చదవాలనేది మీ ఇష్టం. యాజ్ పర్ డిపెండ్ ఆన్ యువర్ మెమొరీ. మీ మైండ్లో ఎంతసేపు గుర్తుంటుంది, ఎంతసేపు చదివితే ఇదవుతుందని చెప్పేసి మీ మీద డిపెండ్ అవుతుంది. ఓకేనా. ఇక తర్వాత అర్థమెటిక్లో డాటా ఇంటర్ప్రిటేషన్, మెన్సురేషన్, ట్రిగ్నోమెట్రీ, జామెట్రీ. ఇక్కడ వరకు వచ్చేసింది. అంటే ఆల్మోస్ట్ డే 34కి అర్థమెటిక్ క్లోజ్. ఓకేనా. డే 34కు అర్థమెటిక్ క్లోజు. ఇక్కడ కూడా రీజనింగ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. చూడండి, సిమిలారిటీ అండ్ డిఫరెన్స్, ఆడ్ మ్యాన్ అవుట్, సిలాయిజం తోటి రీజనింగ్ కూడా క్లోజ్ అయిపోయింది. ఇట్స్ కడే ఫిజిక్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. అంటే 1 మంత్లో రీజనింగ్ కంప్లీట్ అయిపోయింది, అర్థమెటిక్ కంప్లీట్ అయిపోయింది, ఫిజిక్స్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనకి అర్థమెటిక్ అనేది సెకండ్ రివిజన్ అవుతుంది, రీజనింగ్ అనేది కూడా సెకండ్ రివిజన్ అవుతుంది. వాటికి సెకండ్ రివిజన్ పెట్టి దీనికి ఒక్కొక్కసారి ఎందుకు పెట్టారంటే ఇందులో ఇవి వచ్చేసి కన్ఫర్మ్ స్కోర్ చాప్టర్స్. ఇవి రీజనింగ్, అర్థమెటిక్స్ అనేది స్కోరింగ్ చాప్టర్స్ కాబట్టి దీనికి డబుల్ పేమెంట్ పెట్టాను. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మైండ్లో గుర్తుంటుంది అనే కాన్సెప్ట్తోనే పెట్టాను. ఇక తర్వాత కెమిస్ట్రీ స్టార్ట్ అవుతుంది, మ్యాటర్, పదార్థం. తర్వాత ఆటమ్స్ అండ్ మాలిక్యులస్, స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్. మీరు అవసరమైతే ఈ షెడ్యూల్ని ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. నేను అలాగే ఇది పీడిఎఫ్ చేసి మీకు మ్యాక్సిమం డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. మ్యాక్సిమం 1 or 2 డేస్లో నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకేనా. అంతలోపు మీరు ఇది రాసుకోండి, లేదంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా. ఇక నెక్స్ట్ వచ్చేసి డే 35 వచ్చేసి ఎగ్జామ్ ఏదైతే చదివారో అది ఎగ్జామ్ రాసుకోవాలి, దానికి ముందున్నది కూడా మీరు ఎగ్జామ్ రాసుకోవాలి. ఓకేనా. ఇక డే 36 చూసుకుంటే మనకు నెంబర్ సిస్టమ్ ఇక ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోయిందండి. రీజనింగ్, అర్థమెటిక్ అనేది సెకండ్ టైం స్టార్ట్ అయిపోయింది. ఓకేనా. నెంబర్ సిస్టము, ఫ్రాక్షన్స్ అండ్ బ్యాడ్ మాస్, సింప్లిఫికేషన్, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ 41. డే 41 వచ్చేసరికి యావరేజెస్, అంటే ఆ చాప్టర్ రెండోసారి రివిజన్ అయిపోతుంది. ఓకేనా. ఇక కోడింగ్, డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్స్, వెన్ డయాగ్రామ్స్, ఇది కూడా 2 times రివిజ్ అయిపోతుంది. పీరియాడిక్ క్లాసిఫికేషన్, కెమికల్ బాండింగ్, ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్, మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ అయిపోయింది కదా. ఇక్కడితో ఈ వీక్ కంప్లీట్. నెక్స్ట్ వచ్చేసి అది ఈ వీక్లో ఏదైతే చదివారో ఆ ఎగ్జామ్ అనేసి రాసుకోండి. దాని గురించి అయితే కూడా ముందు చెప్తున్నాను. మీరు ఏ రోజైతే ఏ చాప్టర్ చదువుతున్నారో ఆ చాప్టర్ సంబంధించిన ఎగ్జామ్ అదే రోజు రాయండి. అట్లా రాస్తేనే మీకు మైండ్కి మీరు ఎంత ఎఫర్ట్ పెడుతున్నారు అనేది మీకు ఒక క్లారిటీ ఉంటుంది. దాన్ని బట్టి మీరు ఇంకా ఇంత చదవాలి, ఇంకేమైనా మనం మిస్టేక్ చేస్తున్నాం అనే క్లారిటీ మీకు వస్తుంది. ఓకేనా. ఇక డే 43 వచ్చేసి రేషియో అండ్ ప్రాపర్షన్, ఫిగర్ ఆడ్ ఆన్ అవుట్, ఇన్నట్ గ్యాసెస్. డే 44 ఏజెస్, మిర్రర్ ఇమేజెస్, యాసిడ్స్ అండ్ బేసెస్. 45 వచ్చేసి పార్ట్నర్షిప్, వాటర్ ఇమేజెస్, సెన్సరీ ఆర్గనైజేషన్. 46 వచ్చేసి పర్సంటేజ్, కంప్లిటేషన్ ఆఫ్ ఫిగర్స్, సెన్సరీ ఆర్గన్స్. 47 ప్రాఫిట్ అండ్ లాస్, కౌంటింగ్ ఫిగర్స్, న్యూట్రియంట్స్. సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, కౌంటింగ్ ఫిగర్స్, న్యూట్రియంట్స్. 49 వచ్చేసి ఎగ్జామ్ రాసుకోవాలి ఆ రోజు సండే. అంటే మీరు ఏదైనా ఒక వారం పెట్టుకోండి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజే స్టార్ట్ చేశారనుకోండి, 6 days చదవండి, లాస్ట్ డేట్ వదిలేసేయండి. ఆ రోజు చదవకండి, చదివిన వాటిని రివిజన్ చేయండి, ఎగ్జామ్ రాసుకోండి. ఎగ్జామ్ రాసిన తర్వాత మీరు ఎక్కడ మిస్టేక్ చేసుకున్నారో చూసుకొని ఎగ్జామ్ రాసుకోండి, రివిజన్ చేసుకోండి. తర్వాత టైం అండ్ వర్క్
చూశారు కదా టైం ఎండ్ వరకు పైప్స్ అండ్ సిస్టర్ను సిమిలారిటీ అండ్ డిఫరెన్స్. రీజనింగ్ అనేది 3 టైమ్స్ మ్యాక్సిమం 3 టైమ్స్ రివిజన్ అవుతుంది. అర్థమెటిక్ 2 టైమ్స్ రివిజన్ అయిపోతుంది. ఇది ఒక్కటి అబ్జర్వ్ చేయండి. నేను ఇచ్చిన షెడ్యూల్లో అర్థమెటిక్ 2 టైమ్స్ రివిజన్ అయిపోతుంది, రీజనింగ్ 3 టైమ్స్ రివిజన్ అయిపోతుంది. అంటే ఆల్మోస్ట్ 55 మార్కులకి 50 మార్కులు మీ జేబులో ఉన్నట్టే. ఓకేనా. ఇక మీరు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ మీరు ఎంత బాగా చదివితే అంత స్కోర్ అవుతుంది. 25కి మ్యాక్సిమం 20 అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. చూసారు కదా 50 మార్క్స్, ఇది 70 మార్క్స్ ఈజీగా వచ్చేస్తుంది. అంటే మీకు ఆల్మోస్ట్ గ్రూప్ డి జాబ్ అనేది మీ జేబులో ఉన్నట్టే ఇక. ఓకేనా. ఇక డైజెస్టివ్ సిస్టమ్, రెసిప్రోటరీ సిస్టమ్, బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్, రిప్రొడక్టివ్ సిస్టమ్, విటమిన్స్ అండ్ మినరల్స్, 55 మెన్సురేషన్, బ్లడ్ రిలేషన్, విటమిన్స్ అండ్ మినరల్స్. ఆ వీక్ అయిపోయింది కదా. ఆ వీక్లో ఏదైతే చదివారో ఆ ఎగ్జామ్ రాసుకోండి. ఏ రోజైతే చదువుతున్నారో అది కూడా ఎగ్జామ్ రాసుకోండి. ఇది మాత్రం ముందే చెప్తున్నా మీకు. ఓకేనా. తర్వాత డే 57 ట్రిగ్నామెట్రీ, డైరెక్షన్స్, జెనెటిక్స్. 58th రోజు జామెట్రీ, వెన్ డయాగ్రామ్స్, సైటాలజీ, ఆల్జిబ్రా, కాంప్లిటేషన్, ఫిగర్, ఫోటోసింథసిస్, నెంబర్ సిస్టమ్, ఫిగర్ ఆడ్ ఆన్ అవుట్. ఇది చూశారు కదా. మ్యాక్సిమం ఇది 2-3 టైమ్స్ అనేది రివిజన్ అయిపోతుంది. మీరు మంచిగా చదువుకోండి. నెక్స్ట్ డే 64 వచ్చేసి రైట్ ద ఎగ్జామినేషన్ దట్ యూ హ్యావ్ స్టడీ లాస్ట్ వీక్. డే 64 వరకు మీకు ఫిజిక్స్ అయిపోతుంది, కెమిస్ట్రీ అయిపోతుంది, బయాలజీ అయిపోతుంది. రివిజన్ ఇది రీజనింగ్, అర్థమెటిక్ వచ్చేసి 2 టైమ్స్ రివిజన్ అయిపోతుంది మీకు. ఓకేనా. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్, ఇది 64 వరకు కంప్లీట్ అయిపోవాలండి. 64 డేస్ వరకు మీరు కంప్లీట్ చేసుకోవాలి. ఫస్ట్ ప్రయారిటీ దానికే, తర్వాతనే జనరల్ అవేర్నెస్. ఇక డే 65 రోజు చూస్తే రీజనింగ్, అర్థమెటిక్ పక్కన పెట్టేసేయండి. ప్లానెట్స్, ఇండియన్ జాగ్రఫీలో ప్లానెట్స్, నేషనల్ హైవేస్, తర్వాత ట్రైన్స్, రోడ్ ట్రాన్స్పోర్టు, ద సాయిల్స్, బయోస్ఫియర్ రిజైన్, తర్వాత క్యాప్రికాన్ లైనింగ్, ఈక్వేటర్, ఏరియా అండ్ పాపులేషన్ వైజ్ కంట్రీ స్టేట్ బౌండరీస్ అండ్ కోస్ట్ లైన్స్, ద సేర్ స్టేట్స్, తర్వాత రివర్స్ అండ్ డ్యామ్స్ అండ్ ద రివర్ బ్యాంక్ ఏరియాస్, నేషనల్ పార్క్స్. ఇవి ఇండియన్ జాగ్రఫీలో చదవాల్సిన చాప్టర్స్. ఇవే చదవండి, ఎక్కువ చదవకండి. అది ఎక్కువ చదువుతున్న కొద్దీ అది తగ్గేది కాదు, ఇది కాదు, అది పెద్ద సముద్రం అది. కాబట్టి నేను కొన్ని చాప్టర్లు అంటే కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ మాత్రమే చెప్తున్నాను మీకు. ఓకేనా. ఇండియన్ హిస్టరీలో జైనిజం, బుద్ధిజం, గవర్నర్ జనరల్స్, ఫేమస్ స్ట్రక్చర్స్, ఇంపార్టెంట్ వార్స్ అండ్ ఇయర్స్, ఇంపార్టెంట్ డేట్స్, తర్వాత గాంధీయన్ ఎరా, తర్వాత సిపాయి మూట్ని, ఢిల్లీ సుల్తానేట్, ఫ్రీడమ్ ఫైటర్స్ ఆఫ్ ఇండియా, ఎక్స్ట్రీమిస్ట్ అండ్ మోడరేట్స్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. తర్వాత స్టాటిక్ జీకే కనుక చూసుకుంటే మనకు సీఎం, గవర్నర్స్, స్టేట్స్, ఈవెన్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, పర్సనాలిటీస్ అండ్ సిఇఓస్, ఇంపార్టెంట్ డేస్, ఫస్ట్ పర్సన్ ఇన్ ఇండియా, కంట్రీస్ అండ్ క్యాపిటల్ అండ్ కరెన్సీ, ఆర్ట్స్ అండ్ కల్చర్, హూ ఈజ్ హూ, బుక్స్ అండ్ ఆథర్స్, కంప్యూటర్స్, సెంట్రల్ మినిస్టర్స్, అవార్డ్స్, సెన్సస్ 2011, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్, యునెస్కో, సమ్మిట్స్, స్పోర్ట్స్, కరెంట్ అఫైర్స్. లాస్ట్ 6 మంత్స్ గురించి చదవాలి. ఇక ఇండియన్ ఎకానమీ చూసుకుంటే 5 years ప్లాన్స్, దేర్ పీరియడ్స్, పంచవర్ష ప్రణాళికలు, దాని యొక్క కాలాలు, తర్వాత బ్యాంకింగ్, జిఎస్టీ, ట్యాక్సెస్, రీసెంట్గా ఏదైతే ఉంటాయో దాని గురించి చదువుకోండి. ఇక ఇండియన్ పాలిటీ చూసుకుంటే ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ పొజిషన్స్, ఏజెస్, పదవి ఎలా ఉంటుంది, దానికి సంబంధించిన ఏజ్ లిమిట్ ఎంత, అవి చూసుకోండి. తర్వాత ఆర్టికల్స్, పార్ట్స్ అండ్ షెడ్యూల్స్, నీ జడ్జిమెంట్, రీసెంట్గా ఏమన్నా ఆర్టికల్స్ గురించి కానీ వాటి గురించి కొత్తగా ఏమన్నా జడ్జిమెంట్ వస్తే అవి చదువుకోండి. కాన్స్టిట్యూషన్ రిసీవ్డ్ ఫ్రమ్ విచ్ కంట్రీ, మన దేశ రాజ్యాంగాన్ని ఏ దేశాల నుంచి స్వీకరించారు, ఎలా స్వీకరించారని చెప్పేసి ఇది ఉంటుంది. ఇప్పుడు మీరు క్లియర్ అర్థమైపోయింది కదా. డే 85 అండి. ఇవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఏం చేయాలంటే రైట్ ఏ మార్క్ టెస్ట్. ఎవ్రీడే 1 మార్క్ టెస్ట్ ఈజ్ కంపల్సరీ. డైలీ ఒక మార్క్ టెస్ట్ అనేది కంపల్సరీ అయిపోవాలి. డైలీ ఒక మార్క్ టెస్ట్ రాస్తేనే మీరు ఎంతవరకు చదివారు ఏందనేది మీకు ఒక క్లారిటీ ఉంటుంది. లేదంటే మాత్రం ఈ చదివిందంతే వేస్టే. ఓకేనా. ఇది మాత్రం క్లియర్గా చెప్తున్నాను నేను. మ్యాక్సిమం ట్రై చేయండి. నేను యాక్చువల్గా 1 మార్క్ టెస్ట్ అయినా ఇచ్చాను, బట్ మీరు మ్యాక్సిమం ట్రై చేయండి. ఎంత టైం ఉంటే అంత ట్రై చేయండి. ఓకేనా. ఇదండి ఈ షెడ్యూల్ చూశారు కదా. రీజనింగ్, అర్థమెటిక్ 2 టైమ్స్ రివిజన్ అయిపోతుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ చాప్టర్స్ మొత్తం క్లియర్ అయిపోతుంది. జనరల్ అవేర్నెస్లో ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా మొత్తం క్లియర్ అయిపోతుంది. ఇది మాత్రం మీరు మైండ్లో పెట్టుకొని చదవండి. ఓకేనా. లాస్ట్ వచ్చేసి మీకు ఒక కొటేషన్ అండి. ద రూట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ బిటర్ బట్ ద ఫ్రూట్ ఈజ్ స్వీట్. విద్య యొక్క మూలాలు అనేది చేదుగా ఉన్నా కానీ దాని ఫలితం మాత్రం తీయగా ఉంటుందని అర్థం అండి. అంటే విద్య కోసం మనం చాలా కష్టపడాల్సి వచ్చినా చివరికి అది మనకు మంచి ఫలితాలు ఇస్తుందని చెప్పేసి అర్థం. ఓకేనా. ఇది ఒక్కటి మైండ్లో పెట్టుకొని చదవండి. మీరు ఎంత కష్టపడితే మీరు అంత సుఖంగా ఉండొచ్చు, అంత గొప్ప ఫలితాలను ఇస్తుంది మీకు. అంటే మీరు ఎంత కష్టపడితే అంత రిజల్ట్ అనేది వస్తుంది. కాబట్టి
ఈ బేసెస్ అంతా మీ మీదనే. నేను మీకు టైం టేబుల్ అనుకోండి, స్టడీ ప్లాన్ అనుకోండి, ఏదన్నా అనుకోండి, నేనైతే మీకు ఇచ్చేసాను. మీకోసం కష్టపడి ఈ వీడియో చేస్తున్నానండి. ఓకేనా? మీకోసం దాదాపు 1 వీక్ కష్టపడి ఈ వీడియో చేశాను. ఒక్క లైక్ చేయండి వీడియోని, ఒక లైక్ చేసి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఓకేనా? మా డైలీ ఏం లేదండి, డైలీ ఒక చాప్టర్ మీకు అలాగే ఇచ్చాను. డైలీ అర్థమెటిక్లో ఒకటి, రీజనింగ్లో ఒకటి, జనరల్ సైన్స్లో ఒకటి, 3 చాప్టర్లు అదే రోజు ఎగ్జామ్. అలాగే సెకండ్ డే కూడా అంతే, 3 చాప్టర్లు ఎగ్జామ్. నెక్స్ట్ అది అయిపోయిన దాన్ని లాస్ట్ ఆ వీక్లో ఎగ్జామ్ రాసుకోండి. అలా రాసిన తర్వాత మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఎస్, నేను ఎంత ఎఫర్ట్ పెడుతున్నా అనేది మీ మీద మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, ఇట్లా చదివితే ఇట్లా వచ్చేస్తుంది, రైట్, ఆ చాప్టర్ క్లియర్. మీకు అర్థమెటిక్ రీజనింగ్ 2 టైమ్స్ రివిజన్ అయిపోతుంది. 55కి 50 మార్క్స్ అనేది అక్కడనే ఈజీగా గెయిన్ చేయొచ్చు. జనరల్ సైన్స్లో 20 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి, మ్యాక్సిమం ట్రై చేయండి. అందరూ హార్డ్ అనుకుంటారండి జనరల్ సైన్స్, బట్ అదే చాలా ఈజీ. ఓకేనా? మీరు ఎంత మంచిగా చదువుతుంటే అంత మంచి స్కోర్ వస్తుంది, గ్రూప్ డి జాబ్ ఈజీగా వస్తుంది. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి జాబ్ చేస్తున్న వాళ్ళు ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి, స్టడీ ప్లాన్ అనేది నెక్స్ట్ వీడియోలో నేను చెప్తానండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే. వీడియోను వీలైనంత వరకు షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, ఎంత వీలైతే అంత షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా హెల్ప్ అవుతుంది కదా, మీకు హెల్ప్ కాకపోయినా కొంతమందికి వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది కదా కాన్సెప్ట్తోనే చెప్తున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.